ఈరోజు తోట నరసింహం గారి ఆ యొక్క జన్మ ధన్యమైంది. అవతార పురుషుడు సాక్షాత్ అఖిలాంటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ కుంభరాజేశ్వర గారి దర్శన భాగ్యం మంత్రి వారికి లభించమైనటువంటి మహోన్నతమైనటువంటి విషయంగా భావిస్తూ ఈ రోజున స్వామి యొక్క పవిత్ర హస్తాల మీద మంత్రివర్యుని స్వామి సాల్వతో సత్కరిస్తూ నిర్మలతోనూ ప్రసాదాన్ని నాశనప్రియం కూడా బహుకరిస్తున్నారు. మంత్రివర్యులు స్వామికి సాష్టాంగ నమస్కారం చేసుకుని ఆశీర్వచనం పొందుతున్నారు. స్వామి యొక్క ఆశీర్వచనం ద్వారా వారు ఎమ్మెల్యే గారు, తర్వాత మంత్రి గారు, తర్వాత ఆరోగ్యం చేకూరింది. ఎన్నో స్వామి నుండి మహోన్నతమైనటువంటి ప్రతిపాదనటువంటి తోట నరసింహ గారు పీఠానికి ఎంతో చక్కటి సేవలు కూడా అందిస్తున్నారు. వాళ్ళ స్వామి చేతుల మీద చాలా వేమటో మాసమంత్రిగా స్వామి వారిని సన్మానించారు. ఇప్పుడు సమాచార దర్శిని ఆవిష్కరణ జరుగుతుందండి. ఈ సమాచార దర్శిని ఈ పేరు యొక్క విశిష్టతను తెలియజేసేటటువంటి మహోన్నతమైనటువంటి సమాచార పత్రిక. ఈ పత్రిక మూలకంలో శ్రీ బాబా సాయిబాబా దర్శకులు బాబా సత్యసేవ హైదరాబాద్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రివర్యులు వాటిని ఆవిష్కరించి వారి యొక్క ప్రతుల్ని వారందరికీ కూడా అందజేశారు. వారికి మన సభ్యుల మరొకసారి హృదయపూర్వక తెలియజేస్తూ ఈ సమాచార దర్శనం ద్వారా మా పేట యొక్క విశిష్టంగా కూడా తెలియబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సమాచార దర్శనం ఉచితంగా పొందండి. మన యొక్క స్టాల్ వద్ద అందరికీ కూడా అందుబాటులో ఉంది. ఈ సమాచారం తెలుసుకుని పేట యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సామాజిక సేవ కార్యక్రమాలు కూడా గమనించి ప్రతి ఒక్కరు కూడా స్వామి సంకల్పించినటువంటి సామాజిక సేవలో పాల్గొని మానవ సేవే మానవ సేవ అనేటువంటి మహోన్నతమైనటువంటి స్వామి యొక్క ఆశయానికి ప్రతి ఒక్కరు కూడా చేయడం అందించి మానవత్వమే ఈశ్వరత్వం అని చెప్పి ప్రబోధించేటటువంటి మహోన్నతమైనటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పేట యొక్క మంత్రివర్యులతో పాటు విచ్చేసినటువంటి శ్రీ ఎస్ వెంకటేశ్వర ఏఎంసీ చైర్మన్ పిఠాపురం, కొమ్మల శ్రీనివాస్ గారు మోడల్ అసోసియేషన్ చైర్మన్, పాట వాహనాలయ్య గారు దేవరం, అదేవిధంగా మేడిద శ్రీనివాస్ గారు, సుబ్బారెడ్డి గారు, చంపాల సుబ్బారెడ్డి గారు, రెడ్డి ఆనందరావు గారు, పాట శ్రీనివాస్ గారు, రాజ్కుమార్ గారు, అజయ్ రాయ్ గారు, మీరందరూ కూడా స్వామి చేతుల గారు మినిస్టర్ గారు, పర్సనల్ సెక్రటరీ గారు కూడా వచ్చి స్వామి చేతుల మీద ప్రసాద స్వీకారం చేసి మేము చేస్తున్నాం. మంత్రివారి యొక్క ఆంతరంగిక అనుయాయులందరూ కూడా స్వామికి దర్శనం చేసుకుని స్వామి యొక్క ఆశీర్వచనం పొందుతున్నారు. ఈ రోజున వారందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. సాక్షాత్తు ఈశ్వర రసస్వరూపమైనటువంటి శ్రీ 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 ఈశ్వర విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పేట యొక్క నవమ పీఠాధిపతి డాక్టర్ కుంభరాజేశ్వర స్వామి యొక్క ఆశీర్వచనం పొందడం సామాన్యమైనటువంటి విషయం కాదు. మతాత్మకమైనటువంటి ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనతో కూడిన మతాత్మక ఆధునిక మానవతా దేవాలయం ద్వారా సర్వమత సమ్మతమైన ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనతో కూడినటువంటి ఆధ్యాత్మిక సేవలు అందించడమే కాకుండా కుంభరాజేశ్వర రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా అక్షర జ్యోతి కార్యక్రమాలు, వైద్య సేవలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, మహిళాభివృద్ధి కార్యక్రమాలు, దాతృత్వ సేవలు చేస్తున్నటువంటి మహానుభావులు డాక్టర్ కుంభరాజేశ్వర గారు. కుంభరాజేశ్వర రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా అనేక జిల్లాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మానవ సేవని భావిస్తూ వేలాది మంది అక్షరాస్యులుగా తీర్చిదిద్దినటువంటి మహానుభావులు, లక్షలాది మందికి ఉచిత వైద్య సౌకర్యాలు కలిగించినటువంటి మహానుభావులు, మహిళల్ని పొదుపు, పరస్పర సహకారం, ఐక్యమత్యం ద్వారా అనేక మహిళా సంఘాలని ఏర్పాటు చేసినటువంటి మహానుభావులు డాక్టర్ కుంభరాజేశ్వర గారు. అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో మన పేరు కుంభరాజేశ్వర రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నిర్వహించి ప్రజల
సూర్య ఈరోజు నేను దేవాలయం ఎందుకు చేయాలి ఆ విషయం మీద మాట్లాడడానికి ముందుకు వచ్చాను. మనకి ఆధ్యాత్మిక తత్వం అంటే భగవంతుని తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక తత్వము సేవా మార్గం, ఇవి రెండు మనకు ముఖ్యంగా రెండు మార్గాలు అనేవి ఉన్నాయి. అయితే సేవలోని అసలు ఎందుకు చేయాలి? మనం సంపాదించుకుంటున్నాము, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మనం ఖర్చు పెట్టుకోవచ్చు, మనం ఎందుకు సేవ చేయాలి? ఎందుకు చేయాలి అంటే మనం ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి, ఈరోజు బాగానే ఉంటుంది, మళ్ళీ పక్కవాడి కొన్నాళ్ళ తర్వాత ఇల్లు వస్తే అదే ఇది బాగుంది కదా, మనకున్న ఇల్లు కదా, ఇది పెద్దది, ఇది బాగుంది కదా అనే ఒక ఆశ కలుగుతుంది. తర్వాత ఒక కారు కొనుక్కున్నామంటే ఇంకొకరు పెద్దగా చూసినప్పుడు అదే చాలా బాగుంది కదా, మన దగ్గర ఉన్నది కదా, దానికి అది బాగుంది కదా అని ఆశ కలుగుతుంది. అంటే మన దగ్గర ఉన్న వస్తువులో మనకి తృప్తి లేదు, మన దగ్గర ఉన్న వస్తువులో మనం తృప్తి పడకుండా పక్కన ఉన్న ఇంకా పెద్ద వస్తువులు చూసినప్పుడు వాటి గురించి చూసి మనం ఆనందం పడటం లేదు, తృప్తి పడటం లేదు. ఇంకా పైపెచ్చి మనకి ఏమి వస్తున్నాయంటే ఆశ, దురాశ, అసూయ. ఈ యొక్క హరిషడ్వర్గాలు ఈ యొక్క గుణాలు మనం పెంపొందించుకుంటున్నాం. అందుకే మనకి ఆనందం దాంట్లో రావట్లేదు. అంటే మనకి ఏం తెలుస్తుందంటే ఈ యొక్క బయట వస్తువుల వలన, మెటీరియల్స్టిక్ వరల్డ్ వలన మనకి ఆనందం, తృప్తి అనేది లేదు. మరి ఎక్కడుంది ఆనందం, తృప్తి అనేది? మన ఇన్నర్ సెల్ఫ్లోనే ఉంది. అంటే ఇది హ్యాపీనెస్ ఇది దానిలో ఉన్నదాన్ని దాన్ని తెలుసుకోకుండా మనం బయట పెట్టుకోవడం అనేది చాలా హాస్యాస్పదం. సో ఈ ఆనందం, తృప్తి కలగాలంటే ఏం చేయాలి? సేవ అనేది మార్గం. అని సేవ చేస్తున్నప్పుడు మనం ఏది ఆలోచించాం, పక్క వాడి గురించి మాత్రమే ఆలోచిస్తాం. వాడికి ఏమైతే ఇవ్వాలి అంటే మనకున్న హరిషడ్వర్గాలని తగ్గించుకొని కరుణ,